హరే కృష్ణ మాతాజీ, సాయి ప్రభుజీ, దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनीताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, पतित पावन श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हरिदास ठाकुर की जय. Tagore Premanande Hari Hari Bol. Hare Krishna Mataji and Prabhuji, thank you so much for joining today's session. మనం ఏ శ్లోకాల్లో ఉన్నాం? 45 కావాలి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. అయితే మనకి 41st నుంచి 44th శ్లోకాల్లో ఏం జరిగిందో ఒకసారి రివైజ్ చేసుకున్నాము. ఎవరికైనా గుర్తుందా? 41 నుంచి 44 వరకు ఎవరైనా రీక్యాప్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో 41 నుంచి 44 వరకు కూడా మనకి ఉన్న 4 వర్ణాలు వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాము. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే వాళ్ళు ఉంటారు మనకి 4 వర్ణాశ్రమాల ప్రకారము. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. 41లో చెప్తారు. 42లో వచ్చేసి బ్రాహ్మణ యొక్క లక్షణాలు. వాళ్ళు శాంతంగా ఉంటారు, శుద్ధి పాటిస్తూ ఉంటారు, సహనం కలిగి ఉంటారు, ఎంతో విజ్ఞానం కలిగి ఉంటారు,
ఆ, అలాగే ఇవి అన్నీ కూడా వాళ్ళకి natural గా ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క లక్షణాలు అనేవి తెలుసుకున్నాము. 43లో క్షత్రియులు వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యాన్ని చూపిస్తారు యుద్ధాలలో. అలాగే అపారమైన ధన సంపత్తి కలిగి అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ, ఎవరిదైనా సరే ఒక క్షత్రియుడు అనేవాడు మిగతా 3 వర్ణాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా భుజించరాదు. ఎందుకంటే పాలనా స్థితిలో ఉన్న వాళ్ళు వేరొక శ్రేయస్సు చూసుకోవాలి తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినకూడదు అనేది కూడా చెప్పారు ఎగ్జాంపుల్ కింద క్షత్రియులు. అలాగే ఇక 44లో వైశ్యులు శూద్రుల గురించి వస్తుంది. వైశ్యులు అనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వ్యాపారం చేయాలి. అలాగే కూడా ఆ ఏదైతే మనం అనుకుంటామో అప్పట్లో ఈ ఉమ్, రైతువారి పని అనేది అదొకటిను. ఆ, ఎక్కువగా ఆవుల్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది కూడా ఈ దైనందిన కార్యక్రమాల్లో ఉంటుంది వైశ్యులకి. ఈ శూద్రులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మిగతా ఈ 3 వర్ణాలకి సేవ చేసుకుంటూ ఉండాలి. అది వాళ్ళ యొక్క సహజ ధర్మం అనేది తెలుసుకున్నాం అవుతుంది. హరే కృష్ణ. హరి ఓం మాతాజీ, చక్కగా చెప్పారు. సో బ్రాహ్మణుని సహజ గుణాలు 9 ఉంటాయని చెప్పారు. శమం, దమం, తపస్సు, శౌచం, శాంతి, ఆర్జవం, ఇంకా జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. ఇంకా క్షత్రుని సహజ గుణాలు శౌర్యం, తేజస్సు, ధైర్యం, దక్షత. ఇంకా ఏదో యుద్ధం కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అక్కడి నుంచి పారిపోకుండా ఆ, నాయకత్వ స్వభావం ఉండడం అనేది చెప్పారు. ఇంకా వైశ్యునికి సహజ కర్మలు మాతాజీ చెప్పినట్టు వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం ఇలాంటి చేస్తారు. శూద్రులు అన్ని వర్గాలకి నిజాయితీగా సేవ చేయడం, శ్రమ ద్వారా సమాజానికి సహకరించడం అన్నమాట. అయితే శూద్రుడు లేదా వైశ్య కావడం తక్కువ విషయం ఏం కాదంట. సమాజం సక్రమంగా నడవడానికి ప్రతి వర్ణం అవసరమే కదా, అవునా కదా? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ అవసరం అవుతారా సమాజంలో? అవును మాతాజీ. అవుతారు మాతాజీ, అవుతారు మాతాజీ. సో అందుకని ఎవరు తక్కువ కాదనమాట. ఒకదానితో ఒకటి పోటీ పడకుండా పరస్పరం గౌరవించుకుంటూ పనిచేయాలి. ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భావన ఏమీ ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సమాజానికి అవసరం కాబట్టి. కానీ ఒకే ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణుడు చేసే పనైనా శూద్రుడు చేసే పనైనా భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని చేస్తే రెండిటికి ఫలితం సేమే ఉంటుందన్నమాట. సో దాంతో మనకి 45వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తారంటే, తన సహజ కర్తవ్యాన్ని చేస్తూ కూడా పరిపూర్ణత పొందొచ్చు అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు సహజంగా బ్రాహ్మణుల కర్తవ్యం వచ్చిన గుణాన్ని బట్టి బ్రాహ్మణుడు అవ్వచ్చు, శూద్రుడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు, ఆ, ఇంకా వైశ్యుడు అవ్వచ్చు. కానీ తన కర్తవ్యాన్ని తను చేస్తూ ఎలా పరిపూర్ణత పొందుతారనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట. ఈ రెండు పనులు ఒకటే, భగవంతుడి సెంటర్లో పెట్టుకొని చేస్తే అనుకున్నాం కదా, అది కృష్ణ ఎలా చెప్తున్నారో మనం చూద్దాం. 45th శ్లోక చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. 45th రిసెర్చ్ చేసుకొని మనం డిస్కస్ చేద్దాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందంతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన స్వయం రూపం కరమణ్యం దదాతి స్వగుణాదికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే భక్తి. సో కోటా ఉషా మాతాజీ, మీరు శ్లోకం రిసైట్ చేయండి. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। स्वे स्वे कर्मण्यविरतः संसिद्धिं लभते नरः। स्वकर्मनिरतः सिद्धिं
యథా విందతి తృణు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. స్వే స్వే కర్మణ్యవిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి సచ్ఛృణు. హరే కృష్ణ. బోల్ ప్రభు. అనురాధ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. తన గుణాలకు సంబంధించిన కర్మను అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. దీనిని ఏ విధంగా చేయవచ్చునో ఇప్పుడు నా నుండి విను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇది కూడా చదువుకుందాము, రెండు కలిపి డిస్కస్ చేసుకుందాం. పావని మాతాజీ నేను చెప్తాను, మీరు నెక్స్ట్ శ్లోక రెడీగా ఉండండి. యతః ప్రవృత్తిర్భూతానాం ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः. అవుని మాతాజీ చెప్పండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. సెకండ్ లైన్ ఒక్కసారి స్టార్టింగ్ పదం చెప్తారా? స్వకర్మణ తమభ్యర్చ్య. ఓకే మాతాజీ. హరే కృష్ణ. యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవః. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. కళావతి మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మేడం. యథా ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం వినంతి మానవః. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు ప్రణాం. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరి బోల్ మాతాజీ. యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లలిత మాతాజీ అనువాదం చదవండి. కృష్ణమాత. సర్వజీవులకు మూల కారణమును మరియు సర్వ వ్యాపకుడును అగు భగవానుని విద్యుక్త కర్మలను విస్తరించుట ద్వారా అర్పించుచు మానవుడు పరిపూర్ణత్వను పొందగలడు. హరి బోల్ మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ మీరు భాష్యంలో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. జై శ్రీల ప్రభుపాదకి జై. పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు జీవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశభాగములై ఉన్నారు. ఈ విధముగా అతడి సమస్త జీవుల ఆవిర్భావమునకు ఆది కారణము. ఈ విషయము జన్మాద్యస్య యతః అను వేదాంత సూత్రముచే సమర్థింపబడింది. అంతేకాకుండా భగవద్గీత యందలి 7వ అధ్యాయము నందు చెప్పబడినట్లు దేవాది దేవుడు బ్రహ్మాంతరములైన తన 2 శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉండదు. కనుకనే మానవుడు ఈ 2 శక్తులతో కూడి ఉన్నట్టి దేవాది దేవుని అర్చింపవలెను. సాధారణముగా వైష్ణవులు భక్తులు అంతరంగ శక్తితో కూడిన దేవాది దేవుని అర్పిస్తారు.
అతని అట్టి అంతరంగ శక్తి యొక్క విస్తృత ప్రతిబింబమైన బహిరంగ శక్తి పూర్వరంగము వంటిదైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మాత్రము తన స్వరూపాంశమైన పరమాత్మగా సర్వత్రా నిలిచి ఉండును. అనగా శ్రీకృష్ణుడే సర్వదేవతల మానవుల జంతువుల హృదయమునందు నెలకొనినట్టి సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ప్రతి వ్యక్తియు ఈ విధముగా దేవాది దేవుని అంశయై ఉన్నందున అతనికి సేవనొనర్చుట తమ ధర్మమని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ప్రతి ఒక్కరు సంపూర్ణ కృష్ణ చైతన్యములో శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనవలెనని ఈ శ్లోకమున ఆదేశింపబడినది. హరే కృష్ణ. ధన్యవాదములు. నరసింహ ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంద్రియాధీశుడైన ఋషికేశునిచే తాము ఒకానొక వియుక్త కర్మయందు నిలిచి ఉన్నామని ప్రతి ఒక్కరూ భావించవలెను. పిదప తాము నియుక్తులై ఉన్న కర్మ ద్వారా లభించిన ఫలంతో దేవదేవుణ్ణి అర్చించవలెను. మనుజుడు ఈ రీతిగా పూర్ణ కృష్ణ భక్తి భావన యందు సర్వదా ఆలోచించినచో కృష్ణుని కరుణచే సర్వమును అవగతం చేసుకునగలడు. జీవితమునకు పూర్ణత్వం ఇదియే. తేషామహం సముద్ధార్థ భగవద్గీత 12.7 నందు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. అనగా అట్టి భక్తుని ఉద్ధరించు బాధ్యతను అతడే స్వయంగా స్వీకరించును. అదియే జీవితమందలి అత్యున్నత పూర్ణత్వం కాగలదు. అనగా మనుజుడెట్టి స్వధర్మమునందు నియుక్తుడైనను దేవదేవుడైన కృష్ణుని సేవించినచో అత్యున్నత పూర్ణత్వం పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ. సో 45th శ్లోకంలో ఏం చెప్తున్నారంటే తన సహజ కర్తవ్యాన్ని చేస్తూ పరిపూర్ణత పొందొచ్చు అని చెప్తున్నారు. అంటే స్వే కర్మణ్య అభిరత అంటే ఏంటంటే తన కర్మకు సంబంధించిన గుణాలను అనుసరించడం ద్వారా సంసిద్ధిం లభతే నరహ అంటున్నారు. ప్రతి వ్యక్తి పరిపూర్ణత పొందగలడని చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, స్వకర్మ నిరత సిద్ధిం. ఇది ఎలా సాధ్యం అవుతుందంటే అది నేను చెప్తాను విను అంటున్నారు. యథా విందతి తచ్చును అంటే ఇప్పుడు నేను చెప్తాను అది తచ్చును అంటే విను అని చెప్తున్నారు అనమాట అర్జునుడిని. అయితే బేసికల్లీ కృష్ణ ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తికి తన స్వభావానికి అనుగుణమైన కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వహించడం వల్ల తను పరిపూర్ణత పొందుతాడని చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అనేది నేను చెప్తా విను అని అర్జునుడితో కృష్ణ చెప్తున్నారు. అయితే మనకి ఒక నిర్దిష్టమైన స్వభావం అనేది ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. అది భౌతిక ప్రకృతి గుణాలతో మన సాంగత్యం వల్ల ఏర్పడుతుంది అనమాట. అంటే ఆ స్వభావాన్ని బట్టి మనకు కొన్ని పనులు మనకి సహజంగా వస్తాయి అనమాట. సహజంగా అంటే కొన్ని సహజంగా వస్తాయి, కొన్ని అసలు రావు అనమాట. మనం ఎంత ట్రై చేసినా కూడా కష్టంగా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడతారు, అది సహజంగానే వాళ్ళు పాడతారు. కొంతమంది నేర్చుకోపోయినా పాడుతూ ఉంటారు. కొంతమంది డాన్స్ బాగా చేస్తారు, కొంతమంది వంట బాగా చేస్తారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈ పని బాగా సహజంగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆ సహజంగా వచ్చేదాన్ని బట్టి మన బాధ్యతల్ని అర్థం చేసుకొని వాటిని నిజాయితీగా మనం నిర్వర్తించాలని కృష్ణ చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనకు కొంతమంది అంటారు అనమాట, వర్ణాలు కూడా భగవంతుడు చాలా పక్షపాతంగా చేశారు అని అంటారు అనమాట. కొంతమందిని ఉన్నతంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిస్తారు, కొంతమందిని శూద్ర కుటుంబంలో పుట్టిస్తారు, కొంతమందిని రిచ్గా, కొంతమందిని పేదరికంలో పుట్టిస్తారు అని కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది సరైన అవగాహన కాదనమాట. అయితే జీవుడు భౌతిక ప్రకృతితో అంటే మనకి జన్మ జన్మల నుంచి మనకి జన్మ జన్మల నుంచి భౌతిక ప్రకృతితో సాంగత్యం అనేది ఉంటుంది కదా. దానివల్ల మనకి వివిధ గుణాలు స్వభావాలు ఏర్పడతాయి అన్నమాట. సో మన స్వభావం ఎలా ఏర్పడుతుంది? గుణకర్మాలని బట్టి ఏర్పడుతుంది. అవి ఎలా వస్తాయంటే మనకి ఈ జన్మ జన్మల నుంచి మనం ఈ ప్రకృతి సాంగత్యం అనేది ఏదైతే ఉంటుందో, ఈ త్రిగుణాలతో సాంగత్యం ఏదైతే ఉంటుందో దాని వల్ల ఏర్పడతాయి అన్నమాట. ఆ గుణాలు, ఆ స్వభావం అనేది మనకి దాని నుంచి వస్తుందంట. ఆ గుణాలకు అనుకూలంగా ఒక పని సరిపోతుంది. బ్రాహ్మణ పన, క్షత్రియ పన, వైశ్య పన, శూద్ర పన అనేది సరిపోతుంది అనమాట ఆ గుణాన్ని బట్టి. సో అలా మనం మన గుణాన్ని, మన స్వభావాన్ని తెలుసుకోవాలన్నమాట. సో అయితే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇప్పుడు కృష్ణ పక్షపాతంగా చేశారా లేదా అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్కూల్లో ఒక 10th క్లాస్ చదివే ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి. సో వాళ్ళకి హెడ్ బాయ్ కానీ హెడ్ గర్ల్ కానీ ఒక లీడర్షిప్ పొజిషన్ ఇస్తారనమాట.
అదే 5th క్లాస్ చదివే వాళ్ళకి ఇస్తారా ఆ బాధ్యత? ఇవ్వరు మాతాజీ. ఎందుకు ఇవ్వరు? అంటే వీళ్ళు అతను చిన్న సీనియర్ కదమ్మా. సో అయితే ఎందుకు ఇవ్వరంటే అతని సీనియర్ ఒకటి, అతని వయస్సు, అతని అవగాహన, అతని సామర్థ్యం, ఈ వీటి ఆధారంగా ఆ బాధ్యత అనేది ఇస్తారనమాట. 5వ తరగతి విద్యార్థికి ఆ అర్హత పెంచుకుంటే 10వ తరగతికి వచ్చేసరికి అతనికి అవకాశం వస్తుంది. కానీ ఇది పక్షపాతం అనుకోలేం కదా. సో వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఆ పొజిషన్ అనేది ఇచ్చారనమాట. సో అలానే ఇప్పుడు కొంతమంది దగ్గర గుణాలకు అనుకూలంగా ఒక సేవ కానీ ఒక బాధ్యత కానీ ఇచ్చినప్పుడు దాని గురించి అహంకారం పెంచుకోకూడదు. అయితే నేను ఇప్పుడు గొప్ప పని చేస్తున్నాను, ఈ గొప్ప సేవ నాకు ఇచ్చారని అహంకారం పెంచుకోకూడదు. అలా అని తక్కువ సేవ ఇచ్చారు, నాకు శూద్ర సేవ ఇచ్చారని మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాజంలో ఒక విలువైన పాత్ర అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు శూద్ర పని చేయడం తక్కువ కాదు, బ్రాహ్మణ పని చేయడం ఎక్కువ కూడా కాదనమాట. కానీ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది ఎప్పుడు పరిపూర్ణత అవుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. కానీ మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఆ కర్మని బట్టి అంటే మనం ఆ కర్మని భగవంతుని సంతృప్తి కోసం చేస్తే గనక మనం మన స్వభావానికి అనుకూలంగా కర్మ చేస్తూ భగవంతుని సంతృప్తి కోసం చేస్తే కనుక అది మనకి పరిపూర్ణత వైపుకి తీసుకెళ్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, మనం వ్యాపారం ఏది చేసినా భగవంతుడు ఎలా సంతోషిస్తాడు, నేను ఈ పని ఎలా చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు, ఎంత బాధ్యతగా ఎంత నిజాయితీగా ఎలా చేయగలను నేను అనే భావంతో ఉండాలన్నమాట. అయితే మనకి వచ్చిన బాధ్యత చిన్నదా పెద్దదా, శూద్ర బాధ్యతనా, క్షత్రియ బాధ్యతనా, బ్రాహ్మణ బాధ్యతనా అనేది ముఖ్యం కాదనమాట. మనం దాన్ని ఎంత భక్తితో నిజాయితీతో భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అనేది మనం దీని నుంచి నేర్చుకోవాలి. అది 46వ శ్లోకంలో అది కృష్ణ క్లియర్ గా చెప్తారనమాట. అంటే తన పని ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తే అది పరిపూర్ణతకి అంటే ఫస్ట్ 45లో నేను చెప్తాను విను అని చెప్పారు. పరిపూర్ణత ఎలా సాధించవచ్చు నువ్వు చేసే పనిని బట్టి, అది నేను చెప్తాను విను అంటారు. 46వ శ్లోకంలో ఆ పని ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా నువ్వు పరిపూర్ణతని సాధిస్తావని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? యథా ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమిదం తతం అంటున్నారు. అంటే సమస్త జీవులకి మూలమైన వాడు. యథా ప్రవృత్తిర్భూతానం అంటే సమస్త జీవాలకి మూలమైన వాడు అని అర్థం. ఏన సర్వమిదం తతం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఆ రెండిటికి ఎవరు గుర్తొస్తున్నారు మీకు ఈ 2 లక్షణాలు? సమస్త జీవాలకి భగవంతుడు. యతః ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమిదం తతం, ఈ 2 భగవంతుడు అనమాట. అంటే సర్వకర్మణ తమభ్యర్చ్య అన్నారు. అంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా సిద్ధిం విందతి మానవ అంటున్నారు. అంటే మనిషి పరిపూర్ణతని పొందుతాడని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే సమస్త జీవులకి మూలమైన వాడు, సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. మనిషి తన సహజ కర్తవ్యాన్ని ఆ భగవంతుడికి అర్పించడం ద్వారా పరిపూర్ణత పొందుతాడని చెప్తున్నారు అన్నమాట శ్లోకంలో. అయితే ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని, ఉద్యోగాల్ని, బాధ్యతల్ని విడిచిపెట్టాలని కృష్ణ ఇక్కడ చెప్పట్లేదు. మన స్థానంలో మనం ఉంటూ మనకు అప్పగించిన మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ మనం భగవంతుడిని ఆరాధించవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పని జీతం కోసమే చేస్తున్నాం అనుకోండి, పేరు కోసమో లేదంటే గుర్తింపు కోసమో లేదంటే మన సొంతంగా ఇంద్రియ తృప్తి కోసమో చేస్తే అది భౌతిక కర్మగానే ఉంటుందన్నమాట. కానీ అదే పనిని మనం భగవంతుడి సాటిస్ఫాక్షన్ కోసం, భగవంతుడిని తృప్తిపరచడం కోసం చేస్తే అది ఆరాధనగా మారుతుంది అనమాట. అంటే భక్తులకి అభక్తులకి తేడా ఏం లేదు, పని సేమే ఉంటుంది, కానీ చైతన్యం అనేది డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో అయితే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ కి ఉద్యోగ బాధ్యతగా మాత్రమే కాకుండా ఈ పిల్లలందరూ భగవంతుడు అంశాలు, వీళ్ళకి నేను చక్కగా నిజాయితీగా బోధిస్తే వీళ్ళు చక్కగా నేర్చుకొని సామర్థ్యాలు సంపాదించి దాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించి వాళ్ళు కూడా పరిపూర్ణతని సాధిస్తారు అనే ఉద్దేశంతో చెప్తే అది భగవంతుడి ఆరాధన అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక హౌస్ వైఫ్ ని తీసుకున్నాం అనుకోండి, ఇది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆహారాన్ని ఎలా వండుతారు అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు నేను నా పిల్లలు వాళ్ళకి రుచిగా ఆహారం వండుకోవాలి అనేది అదొక పద్ధతి. లేదు, ఈ ఆహారం నేను భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తాను, దానికోసమే నేను వండుతాను, దాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం అనుకుంటే అది భగవంతుడి ఆరాధన అయిపోతుంది అనమాట.
ఇప్పుడు ఒక లీడర్ ఉన్నా సరే తన అధికారాన్ని వ్యక్తిగత నియంత్రణ కోసం కాకుండా ప్రజల అభివృద్ధి కోసం అది భగవంతుడి సేవగా చేయొచ్చు. వ్యాపారి అయినా వ్యాపారం చేస్తూ మంచిగా నిజాయితీగా ఆ సంపాదనని భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు. విద్యార్థి కూడా అదే, స్టూడెంట్ ఉన్నా సరే చదువు మంచిగా చదువుకొని నేను సామర్థ్యాన్ని పెంచుకొని మంచి జాబ్ తెచ్చుకొని చక్కగా దాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తాను, కొంత అమౌంట్ని ఇంకా కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించుకుంటానంటే అది భగవంతుని ఆరాధన అయిపోతుంది అనమాట. మనకి భాగవతంలో కూడా ఇలానే చెప్తారనమాట. మనిషి తన బాధ్యతని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ చక్కగా భక్తుల సాంగత్యంలో ఉండి కృష్ణ కథని శ్రద్ధగా వింటూ ఇంకా తన బాధ్యతలు నిర్వర్తిస్తే క్రమంగా ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందుతారని చెప్తారనమాట. సో కృష్ణ ఇక్కడ అదే చెప్తున్నారనమాట. అందుకని స్వకర్మ పరిపూర్ణతకి మార్గం కావాలంటే దానికి కేంద్రంలో అంటే సెంటర్లో కృష్ణ ఉండాలన్నమాట. సో పని మార్చుకోవాల్సిన అవసరం లేదు, పని వెనక ఉన్న చైతన్యాన్ని మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కృష్ణ అదే చెప్తున్నారు, మనం ఎప్పుడైతే పరిపూర్ణత సాధిస్తామని మనం అనుకుంటామో మనం భగవంతుడి కోసమే సంతృప్తి కోసమే ఏ పనైనా చేస్తున్నామని అర్థం చేసుకోవాలన్నమాట. సో 45, 46లో ఈ రెండు చెప్పారు. 47వ శ్లోకంలో ఏం చెప్తారంటే మనం ఇతరుల కర్తవ్యం చేయడం కన్నా స్వధర్మం చేయడమే మనకి శ్రేయస్కరం అని చెప్తారు. అదేంటో ఒకసారి చూద్దాము. ఈ రెండు క్లియర్ గానే ఉన్నాయా? 45, 46 క్లియర్. సో మనం 47 చూద్దాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నరసింహ ప్రభు శ్లోకం రిసైట్ చేయండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. హరే కృష్ణ. లౌతి మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మొదటి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ధన్యవాదాలు మొదటి. లలిత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరధర్మంను గ్రహించి దానిని సముద్రంగా చేయుట కంటేను అసంభ్రమంగా చేసిన స్వధర్మం నందే నెలకొనియుండుట మానవునికి మేలైనది. స్వభావ గుణములను అనుసరించి నిర్దేశింపబడిన కర్మలు ఎన్నడూను పాపభూయిష్టములు కావు. హరే కృష్ణ. పుష్పలత మాతాజీ భాష్యం చదవండి. ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. భగవద్గీత యందు మానవుల స్వధర్మము వృత్తి ధర్మము నిర్దేశింపబడినది. పూర్తి శ్లోకములందు ఇదివరకే తెలుపబడినట్లు బ్రాహ్మణ క్షత్రియ వైష్ణవ శూద్రుల ధర్మములు వారి వారి ప్రత్యేక గుణములను అనుసరించి నిర్దేశింపబడినవి. ఒకరు మరొకరి
మరొకరి ధర్మమును అనుసరింపకూడదు. శూద్ర కర్మలయందు ఆసక్తుడైన వాడు బ్రాహ్మణ కుటుంబమునందు జన్మించినను తనను తాను బ్రాహ్మణునిగా కృత్రిమాభిమానమును వహింపరాదు. ఈ విధముగా ప్రతి ఒక్కడు కూడా తమ స్వభావ గుణములను అనుసరించి కర్మ చేయవలను. దేవాది దేవుడైన కృష్ణుని సేవగా కర్మ చేయబడినచో ఎట్టి కర్మయు హేయమైనది కాబోదు. బ్రాహ్మణుని స్వధర్మము నిజము సాత్వికమైనది కాని ఒక వ్యక్తి స్వభావరీత్యా సాత్వికుడు కానిచో అతడు బ్రాహ్మణ స్వధర్మమును అనుకరింపరాదు. క్షత్రియునికి లేక పరిపాలకుని హేయ కార్యము. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. వేరే ఛాయస్ ఇవ్వండి మాతాజీ, ప్లీజ్. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు చదవండి ఇక్కడ నుంచి. హరే కృష్ణ. క్షత్రియునికి లేక పరిపాలకునికి హేయ కార్యములు అనేకములు చేయవలసి వచ్చును. అతడు శత్రువులను చంపుటకు నిర్దాక్షణము వహింపవలసి వచ్చును. కొన్ని మార్లు రాజకీయ తంత్రముల కొరకు అబద్ధములాడుట చేయవచ్చును. అట్టి హింస, కుటిలత్వము అనునవి రాజకీయ వ్యవహారముల యందు కనిపించును. కానీ క్షత్రియుడు తన విద్యుత్ ధర్మములను విడిచి బ్రాహ్మణ ధర్మమును నిర్వహించుటకు యత్నింపరాదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ప్రతి ఒక్కరూ కర్మ నొనరింపవలెను. ఉదాహరణకు అర్జునుడు క్షత్రుడైనను శత్రుపక్షముతో పోరాడుటకు సంశయించుచున్నాడు. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఆ యుద్ధము చేయబడినచో పతన భయనము ఉండదు. వ్యాపారమునందు కూడా కొన్ని మార్లు లాభములను గడించుటకు వ్యాపారస్తుడు అనేక అబద్ధములు చెప్పవలసి వచ్చును. అతడట్లు చేయనచో వ్యాపారమునందు ఎట్టి లాభము లభింపదు. కొన్ని మార్లు వ్యాపారస్తుడు ఖాతాదారుడితో తానే మాత్రము లాభం చేసుకున్నట లేదని పలికినను వాస్తవమునకు అది సత్యము కానేరదు. లాభమును గడింపకుండా వ్యాపారస్తుడు వ్యాపారము చేయజాలడని ప్రతి ఒక్కరూ ఎరుగవలను. కనుకనే వ్యాపారస్తుడు తానెట్టి లాభమును చేసుకునుట లేదని చెప్పినప్పుడు అతడు సాధారణమైన స్వల్ప అబద్ధమాడినట్లుగా భావింపవలను. కానీ తప్పనిసరి అబద్ధము చెప్పవలసిన వృత్తి ధర్మమున నెలకొని ఉన్నందున ఆ వృత్తిని విడిచి బ్రాహ్మణ వృత్తిని గ్రహింపవలననే వర్తకుడు భావింపరాదు. ఆ విధముగా ఆదేశింపబడలేదు. ఎవరైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్వధర్మ కర్మతో సేవింపగలిగినచో అతడు క్షత్రుడైనను వైశ్యుడైనను శూద్రుడైనను ఇబ్బంది లేదు. బ్రాహ్మణులు కూడా వివిధములైన యజ్ఞములను ఆచరించుతున్నప్పుడు కొన్ని మార్లు జంతుబలిని అట్టి యజ్ఞములందు వనరింపవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు తన స్వధర్మ నిర్వర్తన యందు శత్రువును చంపవలసి వచ్చినను ఎట్టి పాపము కలగదు. ప్రతి ఒక్కరు కూడా యజ్ఞము కొరకు లేక దేవాది దేవుడైన విష్ణువు ప్రీతి కొరకు కర్మయజ్ఞము వనరింపవలెను. స్వార్థముతో చేయబడినదైనను బంధ కారణం అగును. తృతీయ అధ్యాయమున ఇటు విషయములు స్పష్టముగాను మరి వివరముగాను వివరింపబడినవి. భగవద్గీత 3.9 ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేక గుణం అనుసరించే వర్తింపవలెననియు దేవాది దేవుని దివ్య సేవ కొరకే పనిచేయుటకు నిశ్చయించుకోవాలని తెలుపుటయే దీని సారాంశము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే బోల్ మాతాజీ. సో కృష్ణ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటున్నారు. అంటే తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా చేయలేకపోయినా దాన్నే చేయడం ఉత్తమం అంటున్నారు.
పరధర్మ స్వనిష్ఠితాత్ అంటున్నారు. అంటే ఇతరుల కర్తవ్యాన్ని స్వీకరించి దాన్ని పరిపూర్ణంగా చేయడం కంటే కూడా తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా చేయలేకపోయినా కూడా అది చేయడమే ఉత్తమం అని చెప్తున్నారు. ఇంకా స్వభావ నియతం కర్మ అంటున్నారు. అంటే తన స్వభావానికి అనుగుణంగా నిర్దేశించిన ఏవైతే పనులు ఉంటాయో అవి కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటున్నారు. అవి నిర్వర్తించే వ్యక్తికి ఏమవుతుంది, పాప ఫలితాలు అనేవి వాటి ప్రభావం అనేది రాదు అని చెప్తున్నారు అనమాట. అంటే తన కర్తవ్యాన్ని కొన్ని లోపాలతో చేసినా పర్వాలేదు, ఇతరుల కర్తవ్యాన్ని చాలా చక్కగా చేయడం కంటే అదే చాలా బెస్ట్ అంటున్నారు అనమాట. ఇంకా తన స్వభావానికి అనుకూలంగా నిర్ణయించబడిన ఆ కర్మల్ని చేయడం వల్ల వాళ్ళకి పాప ఫలితాలు అనేవి కూడా రావు అని చెప్తున్నారు. 2 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. అంటే మన కర్తవ్యాన్ని లోపాలతో చేసినా పర్లేదు, కానీ పక్కన వాళ్ళ కర్తవ్యాన్ని బెస్ట్ గా చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇంకా మన స్వభావానికి అనుకూలంగా ఈ మనకి ఏవైతే కర్మలు ఉంటాయో అవి చేయడం వల్ల పాప ఫలితాలు కూడా రావని చెప్తున్నారు. ఈ 2 విషయాలు కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు. అయితే మనకి ఒక్కొక్కసారి ఇతరులు చేసే పని చాలా అట్రాక్టివ్ గా ఉంటది అనమాట. వాళ్ళు చేసేది గొప్పగా అనిపిస్తుంది, ఇది నేను కూడా చేయాలని అనిపిస్తుంది. అవునా, చాలాసార్లు అనిపిస్తుంది కదా మనకి. అనిపించిందా మీకు కూడా? అనిపించలేదా? ఓకే. సో అయితే మనకి కానీ ఒక సహజ స్వభావం అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. ఇప్పుడు అర్జున ఏమంటారు, అర్జున క్షత్రియ అన్నమాట. కానీ ఆయన ఏమంటారు, నేను భిక్షాటన చేసుకొని బతుకుతాను, యుద్ధం నేను చేయను అని అంటారు అనమాట. భిక్షాటన అంటే మనకి బ్రాహ్మణులు చేసే వృత్తిలోకి వెళ్ళిపోతాను అని చెప్తున్నారు అనమాట. అయితే కృష్ణ ఏమంటారు, బ్రాహ్మణుని స్వభావం క్షత్రియ స్వభావం, నువ్వు ఒకవేళ భిక్షాటన చేసినా కూడా అక్కడికి వెళ్ళి మిగతా భిక్షగాలతో యుద్ధం అనేది చేస్తావు కాబట్టి, గొడవ అనేది పడతావు కాబట్టి నీ స్వభావానికి అనుకూలంగా ఈ కర్మనే నువ్వు చేయాలి, యుద్ధమే చేయాలి, ధర్మాన్ని నిలబెట్టాలని చెప్తారనమాట. అందుకని మన సహజ స్వభావం, మన అర్హత, మన బాధ్యతలు వేరుగా ఉంటే అవి కేవలం వేరే వాళ్ళ పనులు మనకి అట్రాక్టివ్ గా అనిపించటం వల్ల అవి చేయాల్సిన అవసరం లేదు, అది ఉత్తమం కాదని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, అమ్మ వంట చేస్తుంటే నేను వంట చేస్తాను నువ్వు పక్కకి జరుగు అని అడుగుతారనమాట. వాళ్ళు చేయగలరా ఆ పని, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, అమ్మ ఏదో చాలా బాగా చేసేస్తుంది నేను కూడా చేయాలని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అది కరెక్టేనా? అది చేయగలరా వాళ్ళు? చేయలేరు. సో అయితే సివిల్ ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కంప్యూటర్ సైన్స్ నాకు బాగా అర్థం అవుతుందని ఈ క్లాసులో వదిలేసి ఆ క్లాసులో కూర్చుంటే ఎలా ఉంటది? వాళ్ళు కూడా వాళ్ళ పరీక్షలు రాయలేరు కదా. ఎవరి పనిని వాళ్ళు చేయగలరు కానీ వేరే పనిని చేయలేరు మాతాజీ. చేయగలిగినా కూడా వీళ్ళ బాధ్యత చేయాల్సిన పని ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ క్లాసులు అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాస్తే ఇతను ఎన్రోల్ అయిన ఇది పోతుంది కదా. ఈ ఎగ్జామ్ లో అతనికి రావాల్సిన సర్టిఫికేట్ రాదు, ఆ ఎగ్జామ్ కి అతనికి ఎలిజిబిలిటీ కూడా ఉండదు. సో అందుకని పక్కన వాళ్ళు చేసే నచ్చినా కూడా మనం చేయాల్సిన అవసరం లేదనమాట. మనకు అప్పగించిన బాధ్యతని మనం సక్రమంగా పూర్తి చేయాలి. అయితే స్వధర్మం అంటే మన అహంకారానికి నచ్చిన పని కాదనమాట. మన స్వభావం, మన అర్హత, మన సామర్థ్యాలు బట్టి మనకి అప్పగించిన పనిని అది స్వధర్మం అంటారనమాట. అంటే మన కర్తవ్యంలో కొన్ని లోపాలు ఉన్నా పర్వాలేదు, దాన్ని నిజాయితీగా చేస్తే క్రమక్రమంగా దాంట్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్తున్నారు. అంటే మన బాధ్యతని విడిచిపెట్టి ఇతరుల బాధ్యతల్ని అనుకరించడం వల్ల మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మన కర్తవ్యానిలో కొంచెం లోపాలు ఉన్నా పర్లేదు, నిజాయితీగా దాన్ని క్రమంగా మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు అనమాట. అయితే మనకి గుణాల ప్రకారం వర్ణాశ్రమ సిస్టమ్ క్రియేట్ చేశారని కృష్ణ చెప్పారు కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే బ్రాహ్మణులు ప్రధానంగా మనకి ఈ ప్రధాన గుణం ఒకటి, సెకండరీ గుణం ఒకటి, 2 ఉంటాయి అన్నమాట. ప్రధానంగా మనకి బ్రాహ్మణులు సహజంగా సత్వగుణంలో ఉంటారు, రజోగుణ ప్రభావం కొంచెం ఉంటుంది అనమాట. క్షత్రియులకి ప్రధానంగా రజోగుణం ఉంటుంది, సత్వగుణ ప్రభావం 2వ గుణంగా ఉంటుంది అనమాట. వైశ్యులకి ప్రధానంగా రజోగుణం ఉంటది, తమోగుణ ప్రభావం 2వ గుణంగా ఉంటుంది అనమాట. శూద్రులకి ప్రధానంగా తమో గుణం ఉంటది, రజోగుణ గుణం 2వ గుణంగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఒకరిని అవమానించడానికి ఉపయోగించాల్సిన విభజన కాదని మనకి క్లియర్ గా చెప్పారు. జన్మ ఆధారంగా ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, వ్యక్తి యొక్క గుణ కర్మల్ని బట్టి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు దానికి తగినట్టుగా ఈ కర్మలు చేయాలని చెప్తున్నారు అనమాట.
సో ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు ఈ విషయం చెప్తారు, భక్తి దృష్టితో చెప్తూ ఉంటారు అనమాట. మనం ఏ గుణంలో ఉన్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఆయన సహజమైన బాధ్యతల్ని మనం భగవంతుడి సేవగా చేస్తే మనం ఏమవుతుంది, త్రిగుణాలకు అతీతంగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అనమాట. అందుకని మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు చేసే కార్యక్రమాలు చూసి మనం ఆకర్షితులు అవ్వడం కంటే మనకు అప్పగించిన సేవని, మనకు అప్పగించిన బాధ్యతల్ని మనం భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే అది చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు అనమాట కృష్ణ ఈ శ్లోకాలు. క్లియర్ గానే ఉందా? క్లియర్ ఉంది. నెక్స్ట్ చూద్దామా, ఇక్కడ ఆపేద్దామా? చూడండి. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే కృష్ణ, మన సహజ కర్మల్లో మనకి లోపాలు ఉన్నా సరే విడిచిపెట్టకూడదు అని చెప్పారు. మీ సహజ కర్మలో లోపాలు ఉన్నా సరే మీరు అదే చేయాలని ముందు శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ 48లో ఏం చెప్తారంటే, మనం సహజంగా చేసే ఆ కర్మలో లోపాలు ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. అయితే చూద్దాం మీకు దీంట్లో ఏం చెప్తున్నారు. ఒక శ్లోకం చూసి మనం స్టాప్ చేద్దాం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిర్వివావృతః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతః. ఉషా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను మాతాజీ ఉషా మాతాజీ చదవండి. హరే కృష్ణ. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. జై శ్రీ మాతాజీ. మీరు కూడా శ్లోకం చదవండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. కళావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతః. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాతాజీ లలిత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అగ్ని పొగచే ఆవరింపబడినట్లు ప్రతి ప్రయత్నం కూడా ఏదో ఒక దోషంచే ఆవరింపబడి ఉండును. అందుచే ఓ కౌంతేయ, దోషంతో కూడి ఉన్నను తన సహజ కర్మను ఎవ్వడను త్యజింపరాదు. హరే కృష్ణ మాతాజీ. జై శ్రీ మాతాజీ. భాష్యం ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. మాతాజీ నేను నెక్స్ట్ చదువుతా, వేరే వాళ్ళకి అవకాశం ఉంది. ఓకే మాతాజీ. శ్రీ పద్మ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండం. జై శ్రీల ప్రభుపాదికి జీ. బద్ధ జీవితమునందు సర్వకర్మలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితములై ఉండును. బ్రాహ్మణుడైన వాడు జంతు వధతో కూడిన కొన్ని యజ్ఞములను నిర్వర్తింపవలసి వచ్చును. అట్లే క్షత్రియుడు ఎంతటి పుణ్యచరణుడైనను శత్రువుతో యుద్ధము చేయవలసి వచ్చును. దాన్ని అతడు విడుచుటకు వీలు లేదు. అట్లే వైశ్యుడు ఎంతటి ధర్మాత్ముడైనను తన వ్యాపారమును కొనసాగించుట కొరకు తన లాభమును గుప్తముగా ఉంచవలసి వచ్చును. ఇవన్నీయును తప్పనిసరి అయినటివి, ఎవరును తప్పించుకొనుటకు వీలు లేనివి. అట్లే శూద్రుడు దుష్టుడైన యజమానిని సేవింపవలసి వచ్చినప్పుడు చేయకూడని కార్యమునైనను యజమానుని ఆజ్ఞపై చేయవలసి వచ్చును. అనగా స్వీయ స్వభావమును అనుసరించి సహజముగా కలుగుచుండుటచే
అవి దోషపూరితములైనను ప్రతి ఒక్కరూ తమ స్వధర్మములను కొనసాగింపవలెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీమాతాజీ మీరు చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ఈ విషయమున నా మాతాజీ అంతే మాతాజీ చదవండి. భాషం భావం శ్రీల ప్రభావికి జై. ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ తెలుపబడింది. అగ్ని పవిత్రమైనను దాని నుండి పొగ వచ్చును. అయినను ఆ పొగ అగ్నిని అపవిత్రము చేయబోదు. పొగను కలిగి ఉన్నచో అగ్ని పంచభూతములన్నిటిలోని పవిత్రమైన పరిగణించబడును. ఎవరైనా క్షత్రియుడు తన ధర్మమును విడిచి బ్రాహ్మణ ధర్మమును గ్రహింపవలదనిచో ఆ బ్రాహ్మణ ధర్మమును ప్రియములైన కర్మములన్నీయుని భావించుటకు అవకాశం లేదు. దీనిని బట్టి భౌతిక జగత్తునందు ఎవరైనాను భౌతిక ప్రకృతి భావనల నుండి సంపూర్ణంగా విడవడి ఉండవలనని నిర్ణయింపవచ్చును. కనుకనే ఈ సధర్మమును ధూమాగ్నుల ఉదాహరణ మిక్కిలి సమంజసమై ఉన్నది. అందులో నుండి పొగ బయటకు వచ్చి ఒకటి మిస్ అయింది మాతాజీ. చలికాలమున అగ్ని నుండి వేడిని పొందుట కొరకై యత్నించినప్పుడు కొన్ని మార్లు అందులో నుండి పొగ బయటకు వచ్చి కనులకు మరియు ఇతర శరీరావయవములకు కలత నొందినచో ఇట్టి కలత కలిగించు పరిస్థితులు ఉన్నప్పటికీ మానవుడు అగ్నిని ఉపయోగించవలసి వచ్చును. అట్లే కలతలు కలిగించు విషయములన్నీ ఒకప్పటికి ఎవరును సహజ ధర్మమును విడవరాదు. అంతేకాకుండా వారు కృష్ణ చైతన్యమునందు తమ స్వధర్మములను నిర్వహించవచ్చును. దేవాది దేవుని సేవించుట దృఢ నిశ్చయములై ఉండవలెను. అదియే పరిపూర్ణత్వ స్థితి. దేనిని స్వధర్మమునకు పరమపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడి ప్రీతి కొరకే నిర్వహించినప్పుడు ఆ ప్రత్యేక వృత్తి ధర్మము నందు గల దోషములన్నీ పవిత్రీకరింపబడవును. ఆ విధముగా భక్తియుక్త సేవయందు కర్మఫలములు పవిత్రమైనప్పుడు మానవుడు ఆత్మదర్శనమునందు పరిపూర్ణుడగుటను అది ఏ ఆత్మానుభూతి అనబడును. హరే కృష్ణ మాతాజీ, మిస్టేక్స్ జరిగినాయి. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, అయితే మనకి కొన్ని బ్రాహ్మణ పనిలో, క్షత్రియ పనిలో, శూద్ర పనిలో, వైశ్య పనిలో అన్నిట్లో లోపాలు ఉంటాయని చెప్తున్నారు. అందుకనే మనకి ఇందాక శ్లోకంలో ఆ పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు అంటుకోవని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేస్తామో మన వృత్తి ధర్మం. బ్రాహ్మణులు కూడా కొన్ని ఇంతకుముందు కాలంలో జంతువధ అనేది చేస్తూ ఉండేవాళ్ళు. ఆ జంతువధ చేసినా కూడా అది బాధ్యతగా స్వధర్మం ప్రకారం చేసి భగవంతుని సంతృప్తి కోసం చేస్తే దాని నుంచి వచ్చే పాపం అంటదని చెప్తున్నారు. ఇంకా క్షత్రియుడు కూడా శత్రువులతో యుద్ధం చేసి శత్రువుల్ని చంపేసినప్పుడు కూడా క్షత్రియ ధర్మం కాబట్టి, ఇప్పుడు మామూలుగా ఎవరైనా క్షత్రియులు కాని వాళ్ళు చంపేశారనుకోండి, వాళ్ళకి ఆ పాపం అంటుతుంది. కానీ క్షత్రియుడు యుద్ధ ధర్మం కోసం, ప్రజలు రక్షించడం కోసం శత్రువుల్ని సంహరించినప్పుడు వాళ్ళకి ఆ పాపం అంటుకోదన్నమాట.
అయితే వైశ్యులు కూడా చాలాసార్లు అబద్ధాలు చెప్తూ ఉంటారు వ్యాపార విషయాల గురించి. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందో చాలా గుప్తంగా ఉంచవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి పనులు చేసినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు వచ్చిన పాపం కూడా వాళ్ళకి అంటుకోదు. అది భగవంతుని సెంటర్లో పెట్టుకొని చేసినప్పుడు అని చెప్తున్నారు. ఇప్పుడు సూర్యుడైనా సరే ఒక దుష్ట యజమాని దగ్గర పని చేసినప్పుడు అతను ఏ పని చెప్తే అది చేయాలి. అది రైటా రాంగా అనే విషయం కన్నా అతని బాధ్యత ఏంటంటే అతని యజమాని ఏది చెప్తే అది చేయడం అతని బాధ్యత అనమాట. సో అతని ఆజ్ఞ ప్రకారం ఏ పని చేసినా కూడా అతనికి ఆ పని చేసినందువల్ల వచ్చిన పాపకర్మలు అంటుకోవని చెప్తున్నారు. మనకి ఇంతకుముందు చెప్పారు కదా, 2 విషయాలు చెప్పారు ముందు శ్లోకంలో. ఒకటి మన సొంత ధర్మం చేయాలి, రెండోది సొంత ధర్మం చేయడం వల్ల మనకి ఆ పాపాలు అంటుకోవని చెప్పారు. దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. పాపాలు ఎందుకు అంటుకోవంటే మన బాధ్యత మనం కరెక్ట్ గా చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పాపాలు అంటుకోవని చెప్తున్నారు అనమాట. అయితే కృష్ణ ఇక్కడ సహజం కర్మ కౌంతేయ అంటున్నారు. సహజం కర్మ అంటే మన స్వభావం నుంచి వచ్చిన కర్మ అని చెప్తున్నారు. సదోషమపి నత్యజేత్, ఆ కర్మలో లోపాలు ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టకూడదు అంటున్నారు. ఇంకా సర్వారంభాహి దోషేన అంటున్నారు. ప్రతి కార్యము ఏదో ఒక దోషంతో ఉంటుంది. మనకి ఇప్పుడు బ్రాహ్మణ కార్యం చూసాము, క్షత్రియ కార్యం చూసాము, వైశ్య కార్యం, శూద్ర కార్యం, ఇవన్నిట్లో ప్రతి దాంట్లో ఏదో ఒక దోషం అనేది ఉంటుంది. ఎలా అయితే నిప్పుతో పాటు పొగ అనేది ఎలా వస్తుందో అలానే మరి ప్రతి కార్యానికి దోషం అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ధూమేనాగ్ని రివావృత, అగ్ని పొగతో కప్పబడినట్లు ప్రతి కార్యానికి ఒక దోషం అనేది ఉంటుందని చెప్తున్నారు అనమాట. అయితే మన సహజ స్వభావం నుంచి పుట్టిన కర్మలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టద్దని కృష్ణ చెప్తున్నారు. సో అగ్నికి పొగ ఎట్లయితే కప్పబడి ఉంటుందో ప్రతి కార్యానికి ఏదో ఒక లోపంతో కప్పబడి ఉంటుందని ఈ ఓవరాల్ గా మనకి శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అయితే మనకి భౌతిక ప్రపంచంలో మనం భౌతిక శరీరంలో భౌతిక ఇంద్రియాలతో ఈ భౌతిక పరిస్థితుల మధ్య పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి పనిలోనూ ఏదో ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందుకని నా పనిలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి నేను ఏ పని చేయను అని అనుకోవడం సరైన త్యాగం కాదని మనకి ముందు కూడా చెప్పారు. త్యాగం అంటే పనులు వదిలేయడం కాదు అని చెప్పారు కదా. సో 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒక వర్గం వాళ్ళు ఏం చెప్తారు, ఏది పని చేసినా లోపం ఉంటుంది కాబట్టి ఆ పనిని వదిలేయమని చెప్తారు. ఇంకో వర్గం వాళ్ళు అంటే సాధువుల్లోనే వీళ్ళు 2 వర్గాలుగా చెప్పారు కృష్ణ ఇనిషియల్ స్టేజెస్ లో. మీకు గుర్తుంటే గనక 18.23లో చెప్పినట్టున్నారు. ఈ లోపాలు ఉన్నా సరే మీరు యజ్ఞదాన తపస్సు ఈ మూడింటిని వదిలేయకూడదు అని చెప్పారు. ఇంకా కృష్ణ ఆయన అభిప్రాయం కూడా అదే అని చెప్పారు. ఏంటంటే యజ్ఞదానం తపస్సు లోపాలు ఉన్నాయని వదిలేయకూడదు, అది సరైన త్యాగం కాదు. సరైన త్యాగం ఏంటంటే కర్మ ఫలితాన్ని వదిలేయడం సరైన త్యాగం అని చెప్పారు అనమాట. సో అగ్ని కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో చెప్తున్నారు. దాంతో వంట చేసుకోవచ్చు, కానీ ఇంకా లేకపోతే మనం చలి మంట వేసుకోవచ్చు, భోగి మంటలు వేస్తూ ఉంటారు కదా. కానీ అదే అగ్నితో పాటు పొగ కూడా ఉంటుంది, కానీ కళ్ళకి ఇబ్బంది కలుగుతుందని వంట చేయడం మానేయరు కదా. సో అగ్నిని పూర్తిగా తిరస్కరించలేము. అలాగే మన కర్తవ్యంలో ఇబ్బందులు ఉన్నాయని మన బాధ్యతని విడిచిపెట్టకూడదని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనకి వర్ణ వ్యవస్థలో కూడా ప్రతి వర్ణంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్పారు. క్షత్రియులకి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకొని శత్రువుని సంహరించాల్సి వస్తుంది. వ్యాపారంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అలా ఎన్ని లోపాలు ఉన్నా సరే కేవలం ఇబ్బందులు ఉన్నాయని మన సహజ కర్మని విడిచిపెట్టకూడదని చెప్తున్నారు అనమాట. అయితే మనం ఇవన్నీ తెలుసుకొని వర్ణాశ్రమంకి భక్తికి మధ్య మనం క్లియర్ గా తేడా తెలుసుకోవాలన్నమాట. ఏ పని చేయగలం సామర్థ్యం ఉందో, మన స్వభావానికి ఏ పని సూట్ అవుతుందో దాని ఆధారంగా మన బాధ్యతలు నిర్వహించాలి. కానీ నాకేది నచ్చుతుంది, నేనేది చేయగలను అనేది కాదు. భక్తిలో మనకి కేంద్రం ఎవరంటే భగవంతునికి సంతృప్తి కలుగుతుందా లేదా, గురువు గారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నెరవేరుతుందా లేదా, వైష్ణవులకి సేవ చేసే అవకాశం వస్తుందా లేదా, ఇవన్నీ మనం సహజంగా భక్తులకి నచ్చిన సేవ అనేది ఏది ఉండదు అనమాట. సేవ ఇచ్చినప్పుడు గురువు వైష్ణవుల సంతోషం కోసం వాళ్ళు సామర్థ్యానికి మించినా కూడా చేస్తూ ఉంటారు. ఇది భక్తిలో మనకి వర్ణాశ్రమ సూట్ అవ్వదు అనమాట. భక్తిలో ఇప్పుడు చాలా మంది భక్తులు టాయిలెట్ క్లీనింగ్ చేస్తారు, మేనేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తారు, ఇంకా వాళ్ళు ప్రీచింగ్ చేస్తారు, అన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని పనులు చేస్తూ ఉంటారు అనమాట. భగవంతుని కోసం గురువు గారి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆశీర్వాదంతో ఆయన మీద విశ్వాసంతో ఏదైనా సేవని స్వీకరించవచ్చు. భక్తిలో ఇవన్నీ వర్తించవు. కానీ మనం భౌతికంగా చూసుకుంటే మనకి సహజంగా ఏమొస్తాయో అవి చేయాలని చెప్తారనమాట. మన బాధ్యతలు ఏవైతే భగవంతుడు మనకి ఇచ్చారో ఆ బాధ్యతల్ని
నిర్వహించాలని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే మనకి అసలు లక్ష్యం భక్తి అయి ఉండాలన్నమాట. జీవిత పరమ లక్ష్యం మనం భక్తి అయి ఉండాలి. మన బాధ్యతల్ని కూడా స్పిరిచువలైజ్ చేసుకోవాలన్నమాట. స్పిరిచువలైజేషన్ ఎలా అవుతుంది? మన బాధ్యత చేసే పని ఆధ్యాత్మికం ఎలా అవుతుంది? ఏ పని చేసినా కృష్ణ పరధర్మాన్ని సెంటర్లో చేసుకొని అనుష్ఠించడమే చేస్తున్నాము. ధర్మం. ఏ పని చేసినా మనం భగవంతుణ్ణి సెంటర్ లో సోదరుని కేంద్రంగా పెట్టుకొని చేస్తే అది మన భౌతిక కర్మ ఆధ్యాత్మిక కర్మగా మారిపోతుంది అనమాట. ఆధ్యాత్మికంగా మారడం వల్ల మనకి ఏమి లాభం వస్తుంది? మళ్ళీ జన్మ అంటూ ఉండదు మాతాజీ. ఆ గౌరవం కర్మ నుంచి బంధనంలో చిక్కుకోము. మన కర్మ 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 ఉండదు, చెడు కర్మ అనేది మనకు ఉండదు. హరి గోలోక ప్రాప్తి. కరెక్ట్ గా చెప్పారు. కర్మ బంధనంలో చిక్కుకోమన్నమాట. అంటే ఇప్పుడు మనం భౌతికంగా ఏ కర్మ చేసినా మంచి ఫలితం, చెడు ఫలితం, మిశ్రమ ఫలితం, వీటన్నిటిలో ఏదో ఒకటి వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి మనం మళ్ళా జన్మలు తీసుకోవాలన్నమాట. అందుకని మనం ఎప్పుడైనా సరే మన కర్మ ఖాతా ఎప్పుడు జీరో పెట్టుకోవాలి. జీరో పెట్టుకోవడం వల్ల మనకి మళ్ళా పుట్టే అవసరం అనేది ఉండదన్నమాట. ఆ జీరో ఎప్పుడు అవుతుందంటే మనం భగవంతుని కేంద్రంగా పెట్టుకొని మనం పని చేస్తే గనక, ఆ కర్మ చేస్తే గనక మనకి మంచి ఫలితం అంటుకోదు, చెడు ఫలితం అంటుకోదు, మిశ్రమ ఫలితం అంటుకోదు అనమాట. ఆ కర్మ బంధనంలో చిక్కుకోకుండా ఉంటాం అనమాట. సో అందుకని మనకి ఇంతకు ముందు 3rd చాప్టర్ లో కూడా చెప్పారు, కర్మయోగాలో కూడా కృష్ణ చాలా వరకు మళ్ళీ ఇవన్నీ కొంచెం రివైజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫైనల్ చాప్టర్ కాబట్టి గుర్తొస్తున్నాయా? 3rd చాప్టర్ గుర్తొస్తుందా మనం ఇవన్నీ చదువుకుంటుంటే? మీరు చదివినట్టు అనిపిస్తున్నాయా లేదా మర్చిపోయారా? అందుకే మనకి కృష్ణ గుర్తు చేస్తున్నారు. సో ఇక్కడితో మనం క్లోజ్ చేద్దాము. 48th వరకు క్లియర్ గానే ఉందా అందరికి? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే మనం చేసుకుందాం. ప్రశ్నలు ఏం లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో కోటి వైష్ణవేభ్యో జై శ్రీల ప్రభుపాదికి జై శ్రీమద్ భగవద్గీత.